వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నిన్న జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఆక్షేపిస్తూ జోగి మేఘన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు తెలియజేశారు. ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలియజేశామని, ఆయన సమక్షంలో కూడా ఈ విషయాలను చెప్పామని, కాకపోతే ఆయన కూడా పరిష్కారం చేయలేదంటూ ఆమె అనేక విషయాలను వెలిబుచ్చారు. జోగి మేఘన ప్రెస్ మీట్ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జోగి మేఘన ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళిన పరిష్కారం చూపించలేదు, సాచివేత ధోరణ నాంచుడు తప్ప ఉపయోగం లేదు అంటే ఆమె అనేక ఆరోపణలు చేసింది. జగన్మోహన్ రెడ్డిని కూడా కలుద్దాం అనుకుంటే కలవనివ్వలేదని కూడా చెప్పింది ఆమె. వసంత కృష్ణప్రసాద్ని కలవడగల కారణాలు కూడా వివరించింది. ఇన్ని చెప్పినా కూడా జోగి రమేష్ కుటుంబం ఇంకా ఆమె మీద అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది, చేసే ప్రయత్నమే ఉంది. ఎట్లా చూస్తారు సార్ ఆ ప్రెస్ మీట్ని? మేఘన గొంతు కోసిన వాళ్ళ జాబితా ఇదంతా. ఏది జోగి రాజీవ్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, జోగి శకుంతలే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ బీసీ బిడ్డకి అన్యాయం చేశారు. అంటే బీసీ బిడ్డ గొంతు కోసింది మరో బీసీయే కదా. ఇక్కడ కులం ఎందుకు తెస్తున్నామంటే, మనం వాళ్ళు మాట్లాడితే ప్రతి దాంట్లో కులమే తెస్తారు. నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే మాట్లాడాడు జోగి రమేష్. నిన్న అతను అసలు బీసీ అణిచివేత అదేదో ఆత్మీయ సమ్మేళనం దానికి హాజరయ్యాడు. మేఘన కేసు పెడితే బీసీ అణచివేత అంటే అర్థం కాల. చంద్రబాబుకి ఏం సంబంధం, లోకేష్కి ఏం సంబంధం? ఇప్పుడు నా మీద తప్పుడు కేసు పెట్టారు, నా కొడుకుపై అక్రమ కేసు పెట్టారు, నా తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరు పెట్టారు కేసులు? మీరు మంచి పనులు చేస్తే మీ మీద కేసులు పెడతారా? ఇప్పుడు నువ్వు ఆ అగ్రిగోల్డ్ భూములు ఎందుకు కొన్నావు? మళ్ళీ ఆ భూములు అమ్మావు, 10 కోట్లు అక్కడ ట్రాన్సాక్షన్. నీ దగ్గర భూములు కొన్నాళ్ళు మాకు మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడని వాళ్ళు పెట్టిన కేసు. నీ కొడుకు అరెస్ట్ అయ్యాడు, రాజీవ్. అసలు అతను ఏమంటాడు, ఆ రాజీవ్ అనేవాడు చంద్రబాబును ఉద్దేశించి అన్న మాటలు. నీ వయసు ఎంత, నువ్వెంత, మానసిక రోగి, శారీరక రోగి. ఎవరు మానసిక రోగి? ఆ రెండు అతను ఇప్పుడు రుజువైందిగా. శారీరక రోగి నీ పెళ్ళామే చెబుతోంది, నువ్వు ఒక మానసిక రోగివి, నువ్వు ఒక శారీరక రోగివి, నువ్వు అసలు పనికిరావు. అంటే పెళ్ళికి పనికిరానాన్ని ఎలా పెళ్లి చేస్తారండి? ఇప్పుడు వాళ్ళ మధ్య అంట స్వల్ప విభేదాలు వచ్చినాయి అంట. ఇప్పటికీ వాళ్ళు కలిసి ఉండాలనే జోగి రమేష్ కోరుకుంటాడంట. సొంత కూతురులా చూసుకున్నానంటాడు. అడుగుతోంది కోడలు, ఇదే నీ కూతురికి అయితే ఇలాంటి ఆడినిచ్చి చేసేవాడివా? సమాధానం చెప్తాడా? ఇప్పుడు జోగి రమేష్ కూతురు ఉంది కదా, ఆ ప్రియాంక, నీ కూతురికి ఇట్లాంటి ఆడికిచ్చి పెళ్లి చేసేవాడివా? ప్రశ్నిస్తాను అమ్మాయి. అంటే వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారని అనుకున్నట్టు, పాపం వాళ్ళు సెటిల్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలని చూస్తే జగన్ దగ్గరికి రానివ్వంది ఎవరు? ఇప్పుడు ఈ జోగి రమేషే కదా. జగన్ని కలవనీయకుండా అడ్డుపడటం, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ జరిగిన పంచాయతీ అది సెటిల్ అయి ఉంటే, సజ్జల ఈ పంచాయతీని సెటిల్ చేసి ఉంటే ఇంకా వాళ్ళు వేరే గడప తొక్కాల్సిన అవసరం ఏంటి? ఇంత అవసరం కూడా లేదు, ప్రెస్ మీట్ దాకా పని ఉండేది కాదు. నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టి రమేష్ వసంత కృష్ణప్రసాద్ ఆఫీస్ నుంచి వీళ్ళు బయటకు వస్తున్న వీడియోలు చూపిస్తాడు, ఇంకా ఉన్నాయి అంటాడు. అంటే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? నువ్వు గనక వాళ్ళకి న్యాయం చేసి ఉంటే నీ ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళాను, 2వ సారి వెళ్ళిన సంగతి తెలియదేమో ఇంకా అంటుంది. అతను చెప్పాడు కృష్ణప్రసాద్. అమ్మాయి కూడా చెప్పింది ఏమని, వద్దమ్మా ఇవన్నీ పెట్టుకోబాకండి, కేసులు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోండి. ఆ రమేష్ బాబాయిని కూడా పిలిపించాడంట కృష్ణప్రసాద్. ఆ బాబాయిని కూడా పిలిపిస్తే వాడు ఒక మూర్ఖుడు, మేము చెప్పిన మాట వినడండి అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఎంత మోసం అండి. పెళ్లికి పనికిరానాన్ని పెళ్లి చేయటం ఒకటి, మళ్ళా కట్నం కోసం వేధించడం ఒకటి, క్రిస్టియన్లు అయి ఉండి హిందువులు అని చెప్పటం. ఇప్పుడు తనేమంటోంది ఆ మేడం శకుంతల, నేను గోరుముద్దలు తినిపించాను, నా భార్య లాలనగా చూసింది, కూతురులాగా చూసింది. దానికి సమాధానంగా అమ్మాయి అవి గోరుముద్దలు కాదు విషపు ముద్దలు అని చెప్పింది. లాలనగా చూస్తూ ఇన్నోవా కారు ఇవ్వమంటావా? అప్పుడంట ఫీలింగ్స్ వస్తాయంట. అంటే ఇన్నోవా కారు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయా, 2 కోట్లు ఇస్తే ఫీలింగ్స్ వస్తాయా? అసలు ఎంత ఇచ్చినా ఫీలింగ్స్ వస్తాయా? అసలు ఆ మాటలు ఏంటో ఎందుకు మాట్లాడారు అంటే, ఇంకా దొరికిన కాడికి దోచుకుందామనే సార్ వాళ్ళ ఉద్దేశం. అతను చెప్పి ఆమె ఆడియో ఉంది కదా శకుంతల మేడం. ఏంటి అసలు ఆమె అసలు పాలిష్డ్ విలన్గా ఉంది ఈ కేసులో. ఏంటి చిన్నాడికి వచ్చిన సంబంధం చాలా పెద్ద సంబంధం, పెద్ద కట్నంతో వస్తోంది, ప్రియాంకకి 50 లక్షలు ఇస్తున్నారు. అంటే ఏంటి, ఎందుకు అసలు? అంటే డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నారు. డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే. డబ్బు కోసం పెళ్లి చేసుకుంటూ కొడుకున్నటువంటి దీన్ని దాచిపెట్టారు, ఆ వీక్నెస్ని. ఆ రోజు కొడుకే రమేష్ మీద ఫైర్ అయ్యాడు.
తప్పు ఈ కేసులో పిల్లలిద్దరిది కాదండి, మేఘనాది కాదు, రాజీవ్ది కూడా కాదు, భార్య భర్తలదే. ఎందుకంటే రాజీవ్ మనం ఆ వీడియో కనుక చూస్తే రమేష్ మీద ఎగబడుతున్నాడు. అంటే పిల్లాడికి ఇష్టం లేదు, పిల్లకి ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేసి అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు. నాకు వద్దు బాబు సెటిల్మెంట్ చేసుకుందాం అంటే సెటిల్మెంట్ చేయకుండా కూడా తిప్పుతారన్నారు. ఇంకా జోగి రాజీవ్ ఒక వీడియోలో అమ్మాయిని ఉద్దేశించి అంటూ ఏమన్నాడు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటా, నీ వల్ల నన్ను వీళ్ళు టార్చర్ పెడుతున్నారు. అంటే టార్చర్ పెట్టింది ఎవరు? వాళ్ళ అమ్మ శకుంతల, నాన్న రమేష్. కనపడుతోంది కదా, రమేష్ శకుంతలే ఈ కేసులో ప్రధాన దోషులు, A1 A2 అన్నమాట. అంటే ఇప్పుడు రాజీవ్ నీ కొడుకు వద్దన్నా కానీ నువ్వు బలవంతంగా ఎందుకు ఈ గొంతు కోసావు? ఇద్దరు గొంతు కోసినట్టే కదా. సరే గొంతు కోసారు, డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, లోపల పెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి సెటిల్ చేయండి, నాకు విడాకులు ఇవ్వంటారా బాబు అంటే ఇవ్వకుండా ఎందుకు ఏడిపిస్తున్నారు అమ్మాయిని? ఇంకా విడాకులు ఇవ్వటం కాదు ఇక్కడ సమస్య. రమేష్ కూడా నిన్న చెప్తాడు, నిన్న ప్రెస్ మీట్లో ఏమంటాడు, పలానా 14వ తారీఖు మేము నోటీసులు పంపాము డైవర్స్కి, ఆ తర్వాత ఆమె ప్రెస్ మీట్కి వచ్చింది, లేకపోతే ఈ వీడియోలు వదిలింది, ఆడియోలు వదిలింది అంటాడు. అసలు నువ్వు డైవర్స్ నోటీసులు పంపటానికి ముందే సెటిల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అతని పంచాయతీ ఏమైంది, అసలు ఎంత ఇమ్మన్నాడు? వాళ్ళు ఇచ్చిన డబ్బు వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం. ఆ జీవితం నిండు జీవితం నాశనమైంది. ఇక్కడ 3వ దోషి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏది పంచాయతీ పెట్టావు, ఎందుకని జోగి రమేష్ని కట్టడి చేయలేకపోయావు? శకుంతల మేడంని ఎందుకని? ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బు ఇచ్చేయాలి కదా. ఇప్పుడు ఆడపడుచు లాంఛనాలు ఇచ్చారు, అవి తిరిగి ఇవ్వాలి. నెక్స్ట్ ఇతనికి ఇచ్చినటువంటి ఆ బంగారం పెట్టారు, అదేదో ఉంగరం పెట్టారు, ఎంగేజ్మెంట్ రోజే చెప్పింది కదా. ఇప్పుడు ఆడియో శకుంతలను ఉద్దేశించి తను ఒకటే అడిగిందండి, ఆ వీడియోలో కూడా నేను వింటే, ఎంతమంది దగ్గర అయితే ఎంత గ్రాండ్గా పెళ్లి చేశారో అంతమంది దగ్గర చెప్పండి, నా తప్పు ఏమీ లేదని చెప్పండి. ఏది ఇక్కడ నష్టపోయింది నేనని చెప్పండి. అమ్మాయి అడుగుతోంది ఆ బిడ్డ, కరెక్టే కదా. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇంకో సంబంధం తెస్తావు నువ్వు పెద్ద ఇది కదా, పొలిటీషియన్ కదా. మళ్ళీ ఇంకోటి మోసం చేయడానికి రెడీ అయిపోతారు. రాజీవ్ ఇంకో అమ్మాయిని ఎంట కడతారు. ఎందుకంటే ఇది ఇప్పటికీ ఇది 3వదో ఏమో. విశాఖలో ఒకటి చెడిపోయిందంట, అమెరికాలో ఒకటి ఇదైనట్టుంది, ఈ అమ్మాయి 3వది. ఇక్కడ టోటల్గా ఈ కేసులో ప్రధానంగా ఇప్పటికి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు, ఇది జనం అడుగుతున్న ప్రశ్న. ఏది 2 నెలలు అవుతాం, తన కేసు పెట్టి 2 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు వాళ్ళని విచారించలేదు. అతను విచారణకు సహకరించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ముందస్తు బెయిల్ ఇస్తూ ఏమని చెప్పింది, మీరు విచారణకు సహకరించమని ఆదేశించినప్పుడు శకుంతల మేడం, రమేష్ మరి విచారణకు వెళ్ళాలి కదా, పిలిపించాలి కదా పోలీసు కూడా. 3 సార్లు ఆమె మీద హత్యాయత్నం చేసింది వాస్తవమా కాదా? 3 చోట్ల. సార్ సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంది, పరిష్కరిద్దాం, లేదంటే ఈ గొడవ పెరిగితే పార్టీ అలరైపోతుందన్న సోయి కూడా లేకుండా ఎందుకు తిరస్కరించాడు, ఎందుకు చేయలేకపోయాడు సార్ సజ్జల రామకృష్ణారెడ్డి? సజ్జల ఇవాళ దోషం అంటోంది అదే. ఏది అంటే సజ్జల మాట కూడా జోగి లెక్క చేయలేదా? అంటే జోగి రమేష్ వీధిలో పులి ఇంట్లో పిల్లే, అది స్పష్టం అవుతానే ఉందిగా అంటే మాటలు బట్టి. మేమేగాడే అనమాట. అటు కొడుక్కి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేడు, కోడలను సొంత కూతురుగా చూసుకున్నావా? ఏమన్నావు? బైబిల్ చదివితే తప్ప అని అడుగుతున్నాడు. బైబిల్ చదివితే తప్పు అని ఎవరన్నారండి? ఇప్పుడు అమ్మాయి అందా బైబిల్ చదువుతాం అని పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలా? పెళ్ళికి ముందు కనుక మీరు క్రిస్టియన్స్, మేము మా ఇంట్లో క్రిస్టియానిటీ పాటిస్తాం అని చెప్పుంటే వాళ్ళు కనుక ముందుకు వస్తే అది వేరు. అంటే క్రిస్టియానిటీ పాటిస్తున్నారు, క్రిస్టియానిటీలోకి వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అతన్ని మద్దతు ఇస్తా తిరుగుతూ ఉందంటారా ఈ అమ్మాయికి అన్యాయం చేసి? ఇప్పుడు విజయసాయి రెడ్డే చెప్పాడు ఆ మాట, మీకు గుర్తుండే ఉంటుంది. నిన్న మొన్న మాట్లాడాడు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మత మార్పుళ్ళు ప్రోత్సహించాడు, చర్చిలు కట్టాడు అంటూ ఒక 10 మంది మంత్రులు, జగన్ క్యాబినెట్లో 10 మంది మంత్రులు జగన్ మెప్పు పొందటం కోసం, ఆ మంత్రి పదవి కోసం 60 మంది 70 మంది ఎమ్మెల్యేలు కూడా అని చెప్పారండి ఎవరు. ఏది మతం పుచ్చుకున్నారు. అంటే ఇప్పుడు జగన్ యొక్క మెప్పు కోసం మతం మారిన వాళ్ళలో జోగి రమేష్ కూడా ఒకటనమాట. బయటకేమో నేను శ్రీశైలం మల్లని చూస్తా, ఏడుకొండలు మొక్కుతా, కాశీ విశ్వనాథుని మొక్కుతా, అన్నీ చేస్తా అని చెప్తున్నాడు. ఎవరు నమ్ముతారు ఇక్కడ? ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీటింగ్ పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి అదే ఎమ్మెల్యేలు ఆ విస్తృత సమావేశం మాట్లాడుతూ సేమ్ ఇదే అరిగిపోయిన క్యాసెట్, గ్రామ్ఫోన్ రికార్డ్. తప్పుడు కేసులో కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. జోగి రమేష్ కుటుంబంలో తమ్ముడు మీద, రమేష్ మీద, కొడుకు మీద అక్రమ కేసులు పెట్టారు. ఎవరు పెట్టారు? పెట్టింది మేఘనా కదా. అక్రమ కేసులు ఎట్ట అవుతాయి? అది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, జగన్ పిచ్చోడా? అంటే జనం పిచ్చోడని చెప్పి జగన్ రెడ్డి అనుకుంటున్నాడు.
ఒక పిచ్చాడు జనాలు పిచ్చాడు అనుకుంటున్నారు. ఇవాళ జగన్ పిచ్చి జనమే కుదురుస్తారు, కుదిర్చారు ఆల్రెడీ, అది వేరే విషయం. కారుమూరి నాగేశ్వరరావుని ఎవరు అరెస్ట్ చేశారు? ఈడీ అరెస్ట్ చేసిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. వాచ్లు కోట్ల రూపాయలు కలిసి వాచ్లు, కార్లు దొరికినాయి. ఈడీ బుక్ చేసింది 70 కోట్లు 80 కోట్లు బుక్ చేసింది. 90 కోట్లు. ఇంకా అమాయకుడు ఎట్ అవుతాడు అంటే చంద్రబాబు వేశాడా వీళ్ళ అకౌంట్లో డబ్బులు? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, లేకపోతే కీర్తి, కారుమూరి నాగేశ్వరరావు భార్య లక్ష్మీ కిరణ్, దీపిక, అతను వియ్యంకుడు, వీళ్ళందరి ఖాతాల్లో 14.5 కోట్లు ఎవరేశారు? చెప్పాలి, జగన్మోహన్ సమాధానం చెప్పాలండి. ఇప్పుడు లోకేష్ వేశాడా? అంటే ఇప్పుడు ఇది లోకేష్ కక్ష. నిన్న జోగి రమేష్ కూడా మాట్లాడుతూ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చి రెడ్ బుక్ ఏదో డెత్ బుక్ అనో ఏదో అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే మిగతా సమస్యలన్నీ పక్కదారి పడితే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా అసలు ఆ డెత్ బుక్ ఏంటి అంటే ఏంటి? బెదిరిస్తున్నారా అంటే ఏంటి? లొకేషన్ చంపుతామనా? మహావంశీని చంపుతానన్నా? నేను అన్నాడు కదా, మాట్లాడాడుగా. మా వాడి దగ్గర, రాజీవ్ దగ్గర గన్ ఉంది, బుల్లెట్ ఉంది. బుల్లెట్ లేదని నీ కోడలే చెబుతాను. అది ఒట్టి గన్నే, బుల్లెట్ లేదని ఎవరు చెప్తున్నారు? నీ కోడలు చెప్తుంటే గన్ ఉంది, బుల్లెట్ ఉందని నువ్వు జించుకుంటే అంటే నువ్వేంటి? ఇవాళ డెత్ బుక్ అనేది మనం చాలా సీరియస్ ఇష్యూ అండి. అంటే ఎంతమందిని చంపుతారు? ఇప్పుడు మీ బాబాయిని చంపారు. ఈ మాటలు వీళ్ళ చేష్టలు చూసి ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. చర్చలు కూడా సీరియస్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థలో చలనం లేదు, వ్యవస్థలో పట్టించుకోవట్లా. అంటే అది మామూలుగా ఏది దేని మీద వర్షం పడుతుందా ఏదంట అట్టాగా ఉంది. ఇప్పుడు వ్యవస్థలో చలనం అంటే కోర్టులు, లేకపోతే పోలీస్. ఇక్కడ ఏంటి? ఇప్పుడు జోగి రమేష్ రాజకీయ నాయకుడైనంత మాత్రాన, మాజీ మంత్రి అయినంత మాత్రాన అతను 2 సార్లు ఎమ్మెల్యే అయితే వదిలేస్తారా? వరకట్న వేధింపులు, గృహహింస, హత్యాయత్నం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారండి 100 కోట్ల రూపాయల స్కామ్కి. ఇప్పుడు ఇది కూడా తప్పదు. జోగి రమేష్, శకుంతల మొత్తం అందరూ జైలుకెళ్ళక తప్పదు. ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోకపోతే, ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ కనుక వెనక్కి తీసుకోకపోతే జైలుకెళ్ళక తప్పదన్నమాట. ఇప్పుడు ఇవాళ ఆ కోర్టుల్లో శిక్ష ఉన్నా లేకపోయినా ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది సార్. అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతూ ఉంది. ఆ అమ్మాయి కూడా బీసీ బిడ్డ, కేసు పెట్టింది. ఆ అమ్మాయి తరఫున మాట్లాడకుండా జోగి రమేష్ తరఫున మాట్లాడుతున్నాడంటే జోగి రమేష్కి ఆ పార్టీలో ఉన్న దొంగలకు తప్ప మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడు. ఆడపిల్లైనా ఒకటే, మిగతా వాళ్ళు ఎవరైనా ఒకటే అతనికి అక్కడ. అంటే జగన్ బాధితుల పక్షం ఉండడు, నేరస్తుల పక్షాన ఉంటాడు. అంతే. అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు అసలు మంచోళ్ళు అంటాడు. తమ్మినేని సీతారాం మంచివాడు అంటాడు. దానయ్య యాదవ్ వయసు అయిపోయింది 48 ఏళ్ళు అంటాడు. అంటే అక్కడ చనిపోయింది ఒక యాదవ్, ఒక బీసీ. అతన్ని గుద్ది చంపింది అప్పలరాజు కొడుకు. కానీ మత్స్యకార వర్గాన్ని తీసుకొస్తాడు. నిన్న జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది బీసీ నాయకులు, ఆ పార్టీలో ఉన్న 7 మంది, వాళ్ళు కూడా అదే మాట మాట్లాడారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటారు. కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నారు వాళ్ళంతా. రజనీ కూతురికి ఇది జరిగితే విడుదల రజనీ మాట్లాడుద్ది, లేకపోతే ఆయన ఎవరో చెన్నుపోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడతాడు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడతారు. ఇవాళ మేఘన ప్రెస్ మీట్కి వాళ్ళు ఏం సమాధానం చెబుతారు? చెప్పరు, వీటికి చెప్పరు సమాధానం. ఇది కూడా కుట్ర అంటారు వీళ్ళు. అవసరం నీ కూతురు, నీ ఇంట్లో నీ కూతురికే ఈ కష్టం వస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు ఉన్నారు, హర్ష, వర్ష. మేఘన్ ఒకటి, మరి వాళ్ళు ఒకటి కాదు కదా. ఆయన దృష్టిలో కాదు, వీళ్ళు మనుషులే కాదు అసలు. ఇప్పుడు హర్ష, వర్ష వాళ్ళకే ఈ కష్టం వస్తే జగన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ ఏముంటే బాబాయిని పంపించినట్టు పంపించేస్తాడు. అది ఇవాళ జనంలో చర్చ. ఏది ఇలాంటి పార్టీ, ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ఇలాంటి వాళ్ళే, ఒకళ్ళు కాదన్నమాట. కాగడా వేసి వెతికినా ఆ పార్టీలో మంచోడు అనేవాడు దొరకడు. అంటే ఈ నేరస్తులు సౌమ్యులు, మంచోళ్ళు, పేదోళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాన్ని మాయ చేయాలని చూస్తాడు. మేఘన ఉసురు ఇవాళ జోగి రమేష్ కుటుంబానికి కాదు, ఆ పార్టీ కొట్టు, పార్టీ మొత్తానికి కొడుతుంది. మేఘన ఉసురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ పార్టీకి తగులుతున్నట్టు విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.